నాకైతే ఒక సీరియల్ గురించి మాట్లాడాలని ఉంది. అదే 'అన్వేషిత' తెలుగు సీరియల్. తెలుగు టెలివిజన్లో ఒక చరిత్ర తిరగరాసిన సీరియల్స్లో ఇది ఒకటి. 1990 దశకంలో తెలుగు హర్రర్ సీరియల్తో సహా భారతీయ టెలివిజన్కు ఒక హై రేటింగ్తో దుమ్ము దులిపిన సీరియల్ ఇది. 'అన్వేషిత' అత్యంత ప్రసిద్ధ హర్రర్ సీరీస్లో ఒకటి. ఇది అవుట్ అండ్ హౌస్లో వెళ్ళే కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక వింత మరియు అసాధారణ సమస్యలను ఎదుర్కొంటుంది. వాతావరణం మరియు వింత ట్విస్టులు వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ అత్తుకుపోయేలా చేశాయి. ఇది ఎందుకు అంత ప్రత్యేకంగా నిలిచిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కథ మరియు ఎవ్రీ ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ 'అన్వేషిత' అంత పాపులర్. మనం చాలా ఎంజాయ్ చేసాం 90స్లో సీరియల్స్. ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చు, ఇప్పుడు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. కానీ 90స్లో నా చిన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఉన్నాయి హర్రర్ సీరియల్స్, కానీ ఈ 'అన్వేషిత' మాత్రం మామూలుగా లేదు. అది ఒక భయంతో ఉండదు. నాగమ్మ ఇలా చాలా సీరియల్లో ఇది ఒక బెస్ట్ సీరియల్. సో నాకైతే మళ్ళీ చూడాలని ఉంది ఈ సీరియల్ 'అన్వేషిత'. ఇప్పుడు చెప్పబోయే సీరియల్ పేరు 'నాగమ్మ'. పున్నమిలోన వెన్నెల కాచే నాగమ్మ. ఈ సాంగ్ మనందరికి తెలిసిందే. ఇది ఒక 90s కిడ్కి మాత్రం చాలా మందికి తెలుసు. నాగమ్మ అనేది పురాణాలు, జానపద కథలు మరియు అంశాల ఆధారంగా నాగుల సర్పదేవతల చుట్టూ తిరిగే ఒక తెలుగు సీరియల్. ఈ కథలు హిందూ పురాణంలో లోతుగా పాతుకుపోయాయి మరియు భారతీయ టెలివిజన్లో ఒక ఇతివృత్తంగా పరిగణించబడింది. సో ప్లాట్ కథలకు వస్తే ఇది ఒక సాధారణంగా నాగమ్మ అంటే ఒక శక్తులు కలిగిన ఆకారాన్ని మార్చే సర్పరాణి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. సో నాగమ్మ పాత్ర తరచుగా పవిత్రమైన సంపదలు లేదా దేవాలయాలు రక్షకునిగా ఉండేది. అదే సమయంలో తన డొమైన్ యొక్క పవిత్రకు భంగం కలిగించే లేదా ఆమె రకానికి హాని కలిగించే వారి పట్ల ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ సీరియల్ తరచుగా ప్రతీకారం, భక్తి, దైవిక న్యాయం మరియు పునర్జన్మ వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఇక్కడ నాగమ్మ తన ప్రజలను కాపాడుతుంది లేదా గత జీవితాల నుండి శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ సీరియల్ హర్రర్తో బేసే ఉంటుంది. చాలామంది భయపడేవారు ఈ సీరియల్ చూస్తే. నేను మాత్రం ఎప్పుడు అతుక్కుపోయి చూశాను. అప్పుడు నాకు 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఇలా ఉండేది. కానీ ఎవ్రీ ఎపిసోడ్ నేను మిస్ కాకుండా చూసేవాడిని. నాగమ్మ సీరియల్ అంత బాగుంటుంది. ఈ నాగమ్మ సీరియల్ ఆ పాములతో కానీ సో అప్పట్లో మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్, ఒక సెన్సేషనల్ చెప్పాలి. ఇందులో లవ్ స్టోరీలు, హర్రరు బాగా ఆకట్టుకుంటాయి. నాగమ్మ సీరియల్ మెయిన్గా పౌరాణిక కథలు, ఆకర్షణీయమైన విజువల్స్ మరియు పవర్స్, శక్తులు, పాము సంబంధిత పురాణాలు. సో ఇలా శక్తివంతమైన స్టోరీ ఇది. అందుకే అంత విజయవంతమైంది. సో అందుకే ఆడియన్స్ ఇప్పటికి కూడా తలుచుకుంటారు ఈ నాగమ్మ సీరియల్ గురించి.